ఉచిత డబ్బుకు ఆశపడ్డామా జేబు ఖాళీ అవుతుంది. ప్రాణాలు పోతాయి. కుటుంబం రోడ్డున పడుతుంది. నమస్కారం ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెట్టి వ్లాగ్స్. ఈరోజు తెలంగాణ సిఐడి బయటపెట్టిన ఒక భారీ ఆన్లైన్ బెట్టింగ్ నెట్వర్క్ గురించి తెలుసుకుందాం. ఇది సాధారణ బెట్టింగ్ కేసు కాదు. అనేక రాష్ట్రాల్లో విస్తరించింది. ఒక భారీ ఆర్థిక నేరముఠాను తెలంగాణ సిఐడి ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఛేదించింది. ఈ కేసులో 11 మందిని అరెస్టు చేయగా కోట్ల రూపాయల లావాదేవీలు, 46 మ్యూల్ బ్యాంక్ అకౌంట్లు, అనేక ఫేక్ ఆర్గనైజేషన్స్ మరియు టెక్నికల్ సపోర్ట్ నెట్వర్క్ బయటపడింది. ఈ కేసు ఎలా ప్రారంభమైంది అని తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. ఎటువంటి డౌట్ ఉన్నా నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియోని హైప్ చేయండి. ఇంకా చాలా మందికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఇక టాపిక్లోకి వెళ్దాం. కరీంనగర్కు చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ డహాబిట్ ప్రమోషన్లకు ఆకర్షితుడై 2024 నుండి 2025 జనవరి వరకు ఆన్లైన్ బెట్టింగ్లో పాల్గొన్నాడు. సులభంగా డబ్బు సంపాదించవచ్చని నమ్మి చాలాసార్లు జమ చేశాడు. చివరికి దాదాపు 10 లక్షలు నష్టపోయిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందమే విచారణ ప్రారంభించింది. అయితే స్కామర్లు మోడస్ ఆపరెండి అనే విధానాన్ని అనుసరించారు. ఈ ముఠా ప్రజలను నేరుగా బెట్టింగ్ ఆడండి అని మోసం చేయలేదు. మొదటగా వీళ్ళు ఎంచుకుంది ఏంటంటే జనాలని సులభంగా డబ్బు సంపాదించవచ్చని ప్రచారం చేశారు. బోనస్లు, క్యాష్ బ్యాక్లు, భారీ రిటర్న్స్ హామీ ఇచ్చారు. క్రికెట్ బెట్టింగ్, క్యాసినో గేమ్స్, ఏవియేటర్ వంటి గేమ్లను ప్రమోట్ చేశారు. ప్రారంభంలో కొంత గెలుపు డబ్బు ఇచ్చి బాధితుల్లో నమ్మకం కల్పించారు. ఆ తర్వాత పెద్ద మొత్తాలు పెట్టుబడి పెట్టేలా ప్రోత్సహించారు. చివరకు బాధితులు భారీ నష్టాలు చవిచూశారు. దీన్ని చాలా మంది పోన్జీ లేదా ఇన్వెస్ట్మెంట్ స్కామ్ లా అనిపించిన అసలు ఇది ఒక సైకలాజికల్ మ్యానిపులేషన్ మోడల్. మొదట చిన్న లాభం చూపించి తర్వాత పెద్ద నష్టానికి గురి చేయడం ప్రధాన వ్యూహం. అయితే ఈ మ్యూల్ అకౌంట్ గురించి తెలుసుకుందాం. 46 మ్యూల్ అకౌంట్ అసలు గుట్టురట్టు ఏంటంటే, ఈ కేసులో అత్యంత ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే సిఐడి బాధిత డబ్బు ప్రయాణాన్ని ట్రేస్ చేయగా ఇది నేరుగా స్కామర్ల అకౌంట్కు వెళ్ళలేదు. ముందుగా అది మ్యూల్ అకౌంట్స్కి వెళ్ళింది. మ్యూల్ అకౌంట్ అనగా మీకు ఒక అకౌంట్ ఉంది, దాన్ని మీరు యూజ్ చేయట్లేదు. మీ అకౌంట్ని వేరే వాళ్ళకు రెంట్ ఇవ్వడాన్ని మ్యూల్ అకౌంట్ అంటారు. అయితే అది విక్టిమ్ అకౌంట్ డబ్బు పోగొట్టుకున్న వ్యక్తి మ్యూల్ అకౌంట్ 1, మ్యూల్ అకౌంట్ 2, మ్యూల్ అకౌంట్ 3 ఇలా చాలా అకౌంట్స్ వెళ్ళి లాస్ట్కు మ్యూల్ అకౌంట్ 46 వరకు వెళ్ళింది అన్నాడు. ఇలా మొత్తం 46 మ్యూల్ బ్యాంక్ అకౌంట్లు మరియు 8 లేయర్ల మనీ రూటింగ్ వ్యవస్థ ద్వారా డబ్బును తరలించినట్టు గుర్తించారు. దీనివల్ల డబ్బు ఎక్కడికి వెళ్ళిందో ట్రాక్ చేయడం చాలా కష్టమవుతుంది. అయితే అరెస్ట్ అయిన 11 మంది ఎవరు? దర్యాప్తులో అరెస్ట్ అయిన 11 మంది ఒకే పని చేయలేదు. వారి పాత్రలు ఇలా ఉన్నాయి. అవేంటో చూడండి. అందులో ప్రధాన నిర్వాహకులు డహాబిట్ ద్వారా వచ్చిన నిధులను స్వీకరించి మొత్తం వ్యవస్థను నిర్వహించారు. ఇక మ్యూల్ అకౌంట్ సరఫరాదారులు ఉన్నారు. కమిషన్ కోసం ఇతరుల పేర్లపై బ్యాంక్ అకౌంట్లు సేకరించారు. ఫేక్ సంస్థల నిర్వాహకులు కూడా ఉన్నారు. వీళ్ళు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి డబ్బు లావాదేవీలను దాచిపెట్టారు. ఇక వీళ్ళకు చాలా పెద్ద టెక్నికల్ టీం ఉంది. యాప్లు లైక్ ఏపీకే ఫైల్స్ లాంటివి, కమ్యూనికేషన్ వ్యవస్థలు, డిజిటల్ నెట్వర్క్ నిర్వహించారు. ఈ కేసులో ఒక ఆఫ్ఘన్ జాతీయుడు కూడా అరెస్ట్ అయినట్టు అధికారులు వెల్లడించారు. ఇక సిఐడి ఆపరేషన్ ఎలా జరిగిందో తెలుసుకుందాం. తెలంగాణ సిఐడి 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందాలు ఢిల్లీ, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాలకు విస్తరించి వారి ఆపరేషన్ మొదలుపెట్టాయి. ఆ రాష్ట్రాల్లో సుదీర్ఘ నిఘా నిర్వహించాయి. స్కామర్లు తరచుగా మొబైల్ ఫోన్లు మార్చడం చేశారు. అలాగే సిమ్ కార్డులు కూడా చాలా మార్చారు. లొకేషన్ మార్చడం ద్వారా పోలీసులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు.
అయినప్పటికీ 2 వారాల పాటు నిఘా నిర్వహించిన సిఐడి అధికారులు మే 29న 11 మందిని అరెస్టు చేశారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న వస్తువులు దాడుల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్నవి ఇలా ఉన్నాయి. అందులో 3 లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇందులో BMW, మెర్సిడెస్ సహా 8 ల్యాప్టాప్లు, 2 ఐప్యాడ్స్, 26 మొబైల్ ఫోన్లు, 5 పాస్పోర్టులు, దాదాపు 4 లక్షల వరకు నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ స్వాధీనం ద్వారా ఇది చిన్న స్థాయి స్కామ్ కాదని, బాగా వ్యవస్థీకృత నెట్వర్క్ అని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా విస్తరించిన నెట్వర్క్ డఫాబిట్ది. ఇది చిన్న స్కామ్ కాదు. నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ డేటా ప్రకారం ఈ డఫాబెట్ పైన 225 ఫిర్యాదులు, 73 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అంటే ఈ నెట్వర్క్ ఎంత పెద్దదో మనం తెలుసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, బీహార్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో వీరి కార్యకలాపాలు గుర్తించబడ్డాయి. తెలంగాణలో ఆన్లైన్ బెట్టింగ్పై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. తెలంగాణ సిఐడి వెల్లడించిన వివరాల ప్రకారం 414 కేసులు నమోదు చేశారు. 108 బెట్టింగ్ యాప్లను గుర్తించి బ్లాక్ చేయించారు. అందులో 37 యాప్లను జియో ఫెన్సింగ్ ద్వారా తెలంగాణలో యాక్సెస్ కాకుండా చేశారు. ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన 25 మంది సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆన్లైన్ బెట్టింగ్ను సాధారణ వినోదం కోసం కాదు, సంఘటిత ఆర్థిక నేరంగా అధికారులు అభివర్ణించారు. ఫ్రెండ్స్, డఫాబెట్ కేసు మనకు ఒక పెద్ద పాఠం నేర్పుతోంది. ఆన్లైన్ బెట్టింగ్లో మొదట చిన్న లాభాలు వచ్చినా చివరకు ఎక్కువ మంది నష్టపోతున్నారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశను స్కామర్లు ఆయుధంగా ఉపయోగిస్తున్నారు. మీ డబ్బు, మీ కుటుంబ భవిష్యత్తు, మీ మానసిక ప్రశాంతత కోసం ఇలాంటి యాప్లకు దూరంగా ఉండండి. ఒక క్లిక్ మీ జీవితాన్ని మార్చేయవచ్చు. అయితే మీకు తర్వాత గుర్తు చేయమన్నా కదా, మోడస్ ఆపరెండి అనే విధానం చెప్తాను. మోడస్ ఆపరెండి అనేది లాటిన్ భాషా పదం. దీని అర్థం ఏంటంటే ఒక వ్యక్తి లేదా నేరస్తుడు తన పని చేసే విధానం లేదా నేరం చేసే పద్ధతి అని అర్థం. తెలుగులో సులభంగా చెప్పాలంటే మోసం చేసే విధానం, నేరం చేసే విధానం, పని చేసే పద్ధతి. ఎగ్జాంపుల్ ఏంటంటే డఫాబెట్ స్కామ్ల వార్తల్లో మోడస్ ఆపరెండి సోషల్ మీడియా ద్వారా ప్రచారం, బెట్టింగ్ యాప్కు ఆకర్షించడం, మొదట చిన్న మొత్తంలో గెలిపించడం, పెద్ద మొత్తాల పెట్టుబడి పెట్టేలా ప్రోత్సహించడం, చివరకు బాధితుడి డబ్బు మొత్తం కోల్పోయేలా చేయడం. అంటే ఇది ఆ స్కామర్ల మోడస్ ఆపరెండి, మోసం చేసే విధానం అన్నట్టు. అయితే దీన్ని పోలీసు భాషలో పోలీసులు తరచుగా ఇలా అంటారు: ది మోడస్ ఆపరెండి ఆఫ్ ది అక్యూజ్డ్ వాస్ ఐడెంటిఫైడ్. అంటే దీని అర్థం నిందితులు నేరం చేసే పద్ధతిని పోలీసులు గుర్తించారు అని. సో చూసారుగా ఫ్రెండ్స్, మన వీడియో ఎలా ఉంది? వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, వీడియోని హైప్ కూడా చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.